NG5 న్యూస్కు స్వాగతం. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ విభాగంలో ప్రతిభ కనబడిచిన విద్యార్థులను సత్కరించి డిక్షనరీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి డాక్టర్ సాయిరాం, ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యాయురాలు దీపిక, షేక్ ఉస్మాన్ బాషా పాల్గొన్నారు. షేక్ ఉస్మాన్ బాషా మాట్లాడుతూ ధవళేశ్వరం విద్యార్థిని జెస్సీ శక్తిసాట్ ఉపగ్రహ కార్యక్రమానికి ఎంపిక కావడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. డాక్టర్ కలాం ఆశయాలే ఆమె విజయానికి కారణమని అన్నారు. డాక్టర్ సాయిరాం విద్యార్థులు కలలు కనడంతో పాటు కృషి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎందరో ఉన్నత స్థాయికి చేరారని, విద్యార్థులు లక్ష్యంతో క్రమశిక్షణగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని కలాంకు నివాళులర్పించారు. ఇవాళ అబ్దుల్ కలాం గారి వర్ధంతి అయితే ఒక మంచి విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాం. మన ప్రభుత్వ పాఠశాలలో, హై స్కూల్లో, ధవళేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక పాప ఈ 2-3 రోజులకు ముందు ఒక అద్భుతమైనటువంటి విశ్వ ఆవిష్కరణలో ముందంజలోకి వచ్చింది. ఆ అమ్మాయి పేరు జెస్సీ. ఏం పేరు? జెస్సీ. ఆ అమ్మాయి ఏమంటే మన హై స్కూల్ స్టూడెంటే, ప్రభుత్వ పాఠశాల బాలిక. అయితే ఒక రాకెట్ లాంచ్ ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేస్తే ప్రభుత్వం, మరి ఆ ప్రాజెక్ట్లో ఆ రాకెట్ ప్రాజెక్ట్ తయారు చేయడానికి 180 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతమంది? 21,000 మంది విద్యార్థులు పాల్గొంటే దాంట్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 300 మంది సెలెక్ట్ అయితే అందులో నుంచి ఏపీ నుంచి ఒకే ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి పేరు జెస్సీ. ఆ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే అంతరిక్షంలోకి ఒక శాటిలైట్ని పంపించేటువంటి ప్రాజెక్టు, వాహక నౌక. శాటిలైట్ అంటే ఆ యొక్క శక్తి శాట్, ఆ శాటిలైట్ పేరేమి? శక్తి శాట్ అనేటువంటి శాటిలైట్. ఈ శక్తి శాట్ ఎక్కడి నుంచి ప్రయోగించబోతున్నారంటే అక్టోబర్ 11వ తేదీ మన ఇస్రో నుంచి ప్రయోగించబోతున్నారు. అట్లాంటి ప్రాజెక్టులో అన్ని కఠిన పరీక్షలు ఎదుర్కొనే అమ్మాయి అనేకమైనటువంటి ప్రయోగాలు చేసేది. హై స్కూల్లో ఉన్నప్పుడే సైన్స్ పట్ల ఇంట్రెస్ట్, చాలా ప్రాజెక్టులు చేసింది. ఇంతకుముందు కూడా కొన్ని ప్రాజెక్టులకు సెలెక్ట్ అయింది. సో స్పేస్కి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఆన్లైన్లో కూడా ఆమెని క్వశ్చన్ చేశారు, అన్నీ అడిగి సెలెక్ట్ అయింది. వాళ్ళకి మళ్ళా గౌతమ బుద్ధ యూనివర్సిటీలో స్పెషల్ ట్రైనింగ్ ఉంది, దానికి డబ్బులు కూడా లేవు అమ్మాయి. వాళ్ళ నాన్న ఏం చేస్తారో తెలుసా? చెక్క పని, వడ్రంగి, డబ్బులు కూడా లేవు. నోయిడాలో ట్రైనింగ్ ఆ అమ్మాయికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెన్నుదనంగా ఉండి ఆ బిడ్డకి దానికి శిక్షణ కావాల్సిన డబ్బులన్నీ ఎవరెవరు డబ్బులు అందరూ ఇస్తారు. ప్రభుత్వం ఇప్పుడు చదువుకు ముందుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అనేకమైనటువంటి సౌకర్యాలు ఇవాళ వచ్చాయి. మన హెడ్ మాస్టర్ గారి ఉద్దేశం కూడా ఏంటంటే ఈ స్కూల్లో కూడా కొంతమంది జెస్సీలు ఉన్నారు, ఇలాంటి పిల్లలు ఉన్నారు, కల్పనా చావ్లాలు ఉన్నారు, సునీత విలియమ్స్లు ఉన్నారు, అబ్దుల్ కలాంలు ఉన్నారు. అబ్దుల్ కలాం ఆశయం నెరవేరిన రోజు అనిపించింది నాకు. ఈ 2-3 రోజులుగా అదే ఆలోచిస్తున్నాం. సో అట్లాంటి బిడ్డలుగా మీరు ఎదగాలి. ఈరోజు కూడా మేము సైన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు, సైన్స్లో ప్రయోగాలు చేసి సైన్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళని మనం కొన్ని ప్రైజులు ఎన్నుకున్నాం. మీరు కూడా రాబోయే రోజుల్లో అట్లాంటి నూతన ఆవిష్కరణలు చేయండి, సైన్స్లో కొత్త ప్రయోగాలు చేయండి. మీకు కూడా క్యాష్ ప్రైజులు అన్నీ ఇప్పిస్తాం, అన్నీ చేస్తాం. కాబట్టి ప్రతి బడిలో మనం చదువు అంటే 4 గోడల మధ్య కూర్చొని చదువుకోవడం కాదు, గది బయటకు వచ్చి ఏం చేయాలో ఆలోచించాలా.